ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 10వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. దేవుడు నీతిగా భక్తిగా జీవిస్తున్నటువంటి వారి యొక్క అవసరాలను దేవుడు తీరుస్తాడని చెప్పేసి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఎప్పుడైతే నీతితో భక్తితో ఆత్మీయతతో మనం జీవిస్తామో మన భక్తిని మన నీతిని దేవుడు చూసి మన ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తానని చెప్పేసి అంటున్నాడు. నీతిమంతుడంట ఆకలి కొననీయడంట. చుట్టూ కరువు ఉన్నప్పటికీ నీతితో బ్రతుకుతున్నటువంటి వారికి దేవుడు సమృద్ధిలో నడిపిస్తూ ఉంటాడు. నీతితో జీవించేటటువంటి వారికి ఏ పూట కూడా ఆకలి కొననీయకుండా దేవుడు వారిని పోషిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉదాహరణగా మనం చూస్తే ప్రవక్త అయినటువంటి ఏలియా, అతని జీవితంలో మనం చూస్తాం. కెరీతు వాగు దగ్గర అతను ఏ విధంగా పోషించాడు? రొట్టెలు మాంసము ద్వారా అతనికి ఆహారమును పెట్టి పోషించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలమునందు నీతితో భక్తితో నీవు గనుక జీవిస్తే దేవుడు నీతిమంతుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. తన అక్కరలు తీరుస్తాడు, తన అవసరతలు తీరుస్తాడు. నీవు భక్తితో నీతితో జీవించడం కనుక నువ్వు నేర్చుకుంటే దేవుడు నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అంటే కృప దేవుడు ఈ ఉదయకాలం ముందు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో అనుగ్రహించును గాక. ఆమెన్.